రామారావు గారి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన పక్కన బ్రదర్ అంటూ ఈయనే ఉండేవారు. రైట్. మూడో అంశం మీరు క్లారిటీ చేయాల్సింది, నిజంగా 91 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి నాదెండ్ల భాస్కర్ రావు ఇంట్లో గవర్నర్ని కలిశారా? ఎంటైర్లీ రాంగ్ అండి. 91 మంది ఎమ్మెల్యేలు కలిశారు అని చెప్పి గవర్నర్ రామ్లాల్ గారు మేము వెళ్తే చెప్పారండి. 5 బృందం వెళ్ళాం. ఉపేంద్ర గారు ఉన్నారు, నేను కూడా ఉన్నానండి. దానిలో కూడా కలిశారని చెప్పారా లేదంటే సంతకాలు పెట్టిన కాగితం ఇచ్చారని చెప్పారు. నాయకుడుగా ఎన్టీఆర్ ఒప్పుకోవట్లేదని చెప్పారా? సంతకాలు పెట్టిన కాగితం ఉంది, నాయకత్వాన్ని ఆయన తీసేసి భాస్కర్ రావు గారికి ఇవ్వడం జరిగింది. 91 మంది నా దగ్గర సంతకాలు ఉన్నాయన్నారు, చూపెట్టమన్నామండి. రామ్లాల్ దానిలో ఏముందో తెలుసా అండి, ఇంత ఇరెస్పెక్టివ్ గానంటేనండి దానిలో ఉన్న సంతకాలన్నీ కూడా ఒకే ముగ్గురు కలిసి పెట్టేశారండి. నేను వాళ్ళ పేర్లు, ముగ్గురు పేర్లు నేను చెప్పను. వాళ్ళలో ఒక మహిళ ఉంది, ఆమె, ఇంకొక ఇద్దరు కలిసి, ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఇంకొక వ్యక్తి రాజకీయ నాయకుడు ఉన్నాడండి. ఈ ముగ్గురు కలిసి అందరు సంతకాలు వాళ్లే పెట్టేశారు. పెట్టేసినప్పుడు దాన్ని చూసి మాతో వచ్చిన వాళ్ళు బయట కొంతమంది గేట్ బయట ఉన్నారండి. గేట్ బయట ఉన్న వాళ్ళు మేము ప్రొటెస్ట్ చేసాం. మేము పెరడ్ పెట్టండి, ఎమ్మెల్యేలు పెరడ్ అన్నా. మీ సంతకం కూడా పెట్టేశారా? నా సంతకం లేదండి, ఎందుకంటే నేను అంత గట్టిగా నిలబడడానికి లేను. కానీ అదే సమయంలో ఆ మాట నేను మాట్లాడుతున్నప్పుడు గేట్ బయట, రాజ్భవన్ పక్కన బయట అండి, ఇప్పటికి కూడా అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్, డక్కన్ క్రానికల్ అన్నింటిలో కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి. ఎంత హీనాతహీనంగా నెక్స్ట్ డే పేపర్లు వేసారు, ద్రౌపది వస్త్రాపహరణం అని వేశారండి. నా చీర కొంగు ఒక హైదరాబాద్ కు చెందినటువంటి శాసనసభ్యుడు, ఆ రోజు మంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు గారు మంత్రిగా బర్తరఫ్ చేశారు. ఆయన ఎం రామచంద్రరావు గారు అండి. అందులో భాస్కర్ రావు గారు తన పుక్కులో కూడా రాశారు, నాకేదో మంచి చేయడం కోసం అని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు నన్ను మంత్రి పదవికి తీసుకురావడం కోసం అని చెప్పి ఒక నాటకాన్ని సృష్టించి ఆయన బర్తరఫ్ చేశారని కూడా ఆయన రాశారు. దాని గురించి కూడా ఆయన బుక్ లోనే ఉందండి. కానీ అసలు ఈ సంతకాల సేకరణ అక్కడ అదే ఒక మాట నేను చెప్తున్నానండి. వాళ్ళు మమ్మల్ని చాలా హీనాతహీనంగా అవమానించి రాళ్లతో కొడితే పోలీసులు, డీసీపీ జయచంద్ర ఉన్నాడండి, ఇప్పుడు ఐజీగా రిటైర్ అయ్యాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కింద విజయరామారావు గారు ఉన్నారు, మమ్మల్ని తీసుకెళ్లి కంట్రోల్ రూమ్ లో అరెస్ట్ చేసి పెట్టారండి. నన్ను కంట్రోల్ రూమ్ లో ఒక 12 గంటల సేపు అరెస్ట్ చేసి పెట్టారు. కానీ సంతకాల సేకరణ ఏం జరిగింది, గవర్నర్ ఏమన్నారో, నాదెండ్ల 10 టీవీ ఇంటర్వ్యూలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. రామారావుతో మేము అసోసియేట్ అవ్వం అని ఎమ్మెల్యేల సంతకాలు. ఈ ఎమ్మెల్యేలు ఎవరు? మొట్టమొదటి నుంచి రామారావుని అపోజ్ చేస్తున్న వాళ్ళు. అతను అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, సినిమా వాడిని పెట్టి అడగడంతో అది వల్ల కాదు అని చెప్పి అపోజ్ చేస్తూ వచ్చారు. వాళ్ళే కట్టగట్టి వాళ్ళంతా ఇంకా కొంతమంది జాయిన్ అయ్యి ఆడ చేసి 90 మంది పెట్టారండి. 90 మంది పెట్టారు, నాకు 91వ సంతకం. అంతా కలిసి అయితే పొద్దున్నే గవర్నర్ టైం తీసుకుంటే ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళి, మేము ఆయనతో సంసారం చేయలేము, మేము విడిగా ఉంటామండి, ఆపోజిషన్ ఆయనకి ఇచ్చుకోండి అని చెప్పొచ్చాం. ఆపోజిషన్ లీడర్కి ఇచ్చుకోండి, మాకు అవసరం లేదు, చీఫ్ మినిస్టర్ కూడా చెప్పొచ్చాం. 3 రోజులు ఆగాడు. 3 రోజులు ఆగి నన్ను పిలిచాడు. మీకే మెజారిటీ ఉన్నదన్నట్టు నాకు లెక్కలు ఉన్నాయి, ఆపోజిషన్లో వాళ్ళు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, లెటర్స్ ఇచ్చారు, కనుక మీరే చేయించుకోండి, మదన్ మోహన్కి ఆఫర్ చేయండి, అతను కాదంటే అప్పుడు నేను, తర్వాత నన్ను మీరు పిలవాలా, ఆయన కాదంటే, అంతేగాని పద్ధతి కాదని చెప్పి, సరే మంచిది అని చెప్పాను. అంటే లేదు నన్ను మీకే ఇవ్వమని ఢిల్లీ నుంచి నాకు తాకీదు ఉంది. ఎవరు తాకీదు ఇచ్చారు ఏమిటో నాకేం చెప్పు, నాకే తెలుస్తుంది, వాళ్ళు ఏమంటారు రామలాల్ నాదెండ్ల భాస్కర్ రావుకు ముఖ్యమంత్రిషిప్ చెప్పండి అని తాకీదు ఉందని అన్నాడు. అంటే ఢిల్లీ డైరెక్షన్ ఉంది అని అంతే అనుకోవాలిగా. నాకు తెలియదు, నాకు గవర్నర్ అన్నమాట, నీకే ఇవ్వమన్నారు అని చెప్పి తాకి. రైట్, ఏమన్నారో మనం చూసాం నాదెండ్ల భాస్కర్ రావు. ఇది మాత్రం పూర్తి కొంచెం కూడా నిజం లేదండి. ఈయన 23, 24 మధ్యలోనే వాళ్ళని పెట్టుకొని, నేను అధికారంలో కనుక ప్రతి రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం మేడం, నిజంగా మిస్లీడ్ చేశారండి ఇందిరాగాంధీ గారిని. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను కండి, రేపు పొద్దున ఏమంటాడు తెలుసా, ఆ పిల్లకేం తెలుసు అంటాడు. ఇందిరాగాంధీని ఎవరు మిస్లీడ్ చేశారు? లేదంటే భాస్కర్ రావు గారే మిస్లీడ్ చేశారండి. ఎలా అంటే అధికారం వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా
రాష్ట్రాల కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఎన్టీ రామారావు గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఫెడరల్ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి ఆయన కాన్క్లేవ్స్ పెట్టడం కానివ్వండి, ఆ తర్వాత దానికి సంబంధించిన విషయాలతో అటు తమిళనాడుతో సంప్రదింపులు చేస్తూ ఉంటాం, అందరితో చేస్తున్నారు. అదే టైంలో గవర్నర్ని మార్చారండి. దాని మీద కూడా ఈయన నట్వర్ లాల్ అనుకుంటాను, దాని మీద కూడా తీవ్రమైన ఆందోళన మేము తెలుగుదేశం వాళ్ళు చేయడం జరిగిందండి. జరిగిన సమయంలో ఈ 24 మంది అధికారం ఏముంది మేడం, నా దగ్గరకు అధికారం వచ్చేస్తే, అధికారం వచ్చిన నిమిషంలోనే అందరూ గొర్రెల్లాగా కాకుల్లాగా రారా అని ఈయన అన్నారని అప్పుడు వార్త అండి. ఇప్పుడు ఎందుకంటే ఎన్ని మాట్లాడుతుండే, ఆమెకేం తెలుసు, నేను పెడితే టికెట్ వచ్చిన మనిషి అని కూడా ఆయన మాట్లాడతాడు, పిల్ల కాకంటాడు, ఎన్నో అంటాడు. కానీ నిజాలు మాత్రం రామారావు గారికి చరిష్మాతో పాటు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ మీద వండర్ఫుల్ పట్టు ఉందండి.